హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ అట్టగా నామినేషన్స్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయితే ఇట్లా ఆలోచిస్తున్నారు హౌస్మేట్స్ అనే డిస్కషన్స్ అయితే జరిగే వాటి గురించి వీడియోలో చెప్పుకుందాం. సో టెనెంట్స్ ఏమో వానర్స్గా, వానర్స్ ఏమో టెనెంట్స్గా మారిన తర్వాత వాళ్ళ ఆట ఆలోచన తీరు కూడా మారిపోయింది, యాటిట్యూడ్ కూడా చేంజ్ అయింది. నిన్నటి వరకు ఎంత దినిగా ఉండేవారు ఒక్కసారి ఆకాశం నుంచి కాలు కింద మాపడం అయితే అలవాటు అవుతుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎంత విచిత్రం చూసారా, మొన్న సంజన ఒక ముద్ద కలిపి ఆ రీతుకి వాళ్ళకి తినిపిస్తే పెద్ద రచ్చ చేసేసారు. నువ్వు ఎట్లా తినిపిస్తావు, ఏం చేస్తావు, అది ఇది గోల, మీకు పనిష్మెంట్ ఇవ్వాలి, స్విమ్మింగ్ పూల్ దూకాలని ఫన్ వేలో చేసినా సీరియస్గా చేసినా వాళ్ళు ఏం చేసినా రూల్స్ అని చెప్పేసి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా చేశారు. మన సంజన అన్నట్టుగా హ్యూమిలేట్గా చేస్తున్నారమ్మా, వాళ్ళేమో బానిసలు కాదు, రామురాధుడు వీళ్ళందరూ హట్ అయ్యారు కదా, బానిసలు కాదు, లేకపోతే మీకు చాకరీ చేయడానికి రాలేదు సో అని రామురాధుడివి కాదు, సంజన కాదు, మన ఆడియన్స్ కూడా మెజారిటీ ఫీలింగ్ అట్లాగే వచ్చింది. వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి నిజంగా మా ఓనర్లు ఎంత మంచి వాళ్ళ మంచితనంతోనే చంపేసేలాగా ఉన్నారు. వాళ్ళని మంచితనంతోనే వాళ్ళనే అసలు ఇలాంటి వాళ్ళ మనం ఇన్ని రోజులు ఇంత ఇబ్బంది పెట్టాం, ఒక ముద్ద పెట్టాలంటే పంచాయతీ చేసాం, వాటర్ కావాలంటే లెక్కలేసాం, 3 సార్లు రావాలన్నా ఒక పండు అడిగితే ఇవ్వలేదు, టీ అడిగితే ఇవ్వలేదు, కాఫీ అడిగితే ఇవ్వలేదు, పనులు చేయించుకుంటూ అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు ఉతకమని చెప్పాం, ఇంత చేసాం వీళ్ళకైనా అనే మాదిరిగా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే మొహం చాలిన పరిస్థితి అయిపోయాయి. వాళ్ళు వచ్చి సంజన వచ్చి గోరుముద్దలు తినిపిస్తుంది, ఎమ్మెల్యేలు వచ్చి గోరుముద్దలు తినిపిస్తున్నారు, రామురాధుడు వచ్చి తినిపిస్తున్నాడు, ఆ మాస్మెన్ హరీష్ కూడా సంజన వాళ్ళందరూ బతిమలాడుతున్నారు. ఆయన వంట చేస్తే ఆకాశానికి ఎత్తేస్తున్నారు బాగుందని. కంప్లైంట్ బాగోపోతే ఇవ్వండి అంటే కంప్లైంట్ ఇవ్వం, ఫీడ్బ్యాక్ ఇస్తాము, కొద్దిగా మార్చుకోవాల్సి వస్తే అంటామన్నా. ఎంత వేరియేషన్ అంటే ఇంత కనిపిస్తూ ఉంది. సో ఆ తనుజ కూడా తినిపిస్తూ ఉన్నారు, హాయిగా వాళ్ళు ఉన్నారు, హాయిగా ఆడుతూ పాడుతూ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటూ వీళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి ఎట్లాగా ఉండేది. ఎంత వేరియేషన్ అంటే కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ రన్ అవుతూ ఉంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఇక్కడ కనబడుతున్నట్టే ఉంది. రొట్ట రూల్స్ అన్ని పెట్టుకుని, కన్నింగ్ ఆంక్షలన్నీ పెట్టుకుని, బల్బు మాత్రం వీళ్ళైతే చూపించట్లా ఇప్పుడు కొత్తగా వచ్చిన వానర్స్ అయితే. అలాగే ఆ రీతు చౌదరి కూడా డీమన్ పవన్తో అన్నం ఎక్కువ పెట్టుకుని వచ్చి ఆ పప్పు కారం అంతా కలుపుకొచ్చి తీసుకొచ్చి బయటికి వెళ్దాం, ఆ ప్రియాకి శ్రీజాకి పెడదాం పదా అని ఆవిడ అంటా ఉంది. అప్పటికే ఎమ్మెన్యేలు కలిపి వచ్చి ప్రియాకి, శ్రీజాకి, పవన్ కళ్యాణ్కి అందరికీ ముద్దలు తినిపించి నాకు కూడా పట్టొచ్చేలాగా ఉంది అనుకుంటే ఆయన పెడతా ఉన్నాడు. ఆ ముద్దలు పెడుతూ ఉంటే దమ్ము సిరీస్ అయితే వద్దు అనేస్తూ ఉంది. బట్ ప్రియా మాత్రం అమ్మయ్య పెట్టరా నేను ఒక ముద్ద పెట్టాను మాదిరిగా ఆవిరావురుగా. సో ఈవిడికి ఎంత ఫుడ్ మీద నేను ఉండలేను, నాకు మంచిగా టేస్టీగా అన్ని రకాలుగా కావాలనుకునేటప్పుడు వాళ్ళు ఒక పండు కోసం ఇస్తే ఏం పోయింది, ఎలాగైనా మనమే తినేయాలి, మిగిలిపోయిన ఎగ్స్ ఆమ్లెట్లు వేసుకుందాం, మిగిలిపోయిన పళ్ళు ఫ్రూట్ సలాడ్ చేసుకుంది, ఇవే తప్ప. అందుకే ఎందుకు అంత నెగిటివిటీ వచ్చిందంటే ఇందువల్లే, ఇలాంటి యాటిట్యూడ్ వల్లే. నాకు తెలిసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు అంతకుముందు తాము ప్రదర్శించిన పైత్యమో బలుపుకి ఇప్పుడు తల దించుకొని తలచుకొని కుమిలిపోయేంత ప్రేమతో వీళ్ళు కొత్త వానర్స్ ఏంటంటే ప్రేమతో వాళ్ళనే అసలు మీరు ఇంకా ఇదైన మాదిరిగా ప్రేమ విపరీతంగా చూపిస్తే తట్టుకోవాలంటే పరిస్థితి అయిపోయాయి. అబ్బా ఏంటబ్బా ఇంత ప్రేమగా చూస్తాను, మనం ఎలా చూస్తాం, వీళ్ళు ఎట్లా చూస్తున్నాం, పర్మిషన్లు అడిగితే ఎగాదేగా చూసారు. వాళ్ళు పర్మిషన్ లేదు, పాడులేదు, రండి పిలుస్తున్నారు, వాళ్ళు రండి మా ఇంటికి రండి లెక్క. వాళ్ళు ఇప్పుడు ఈ వీళ్ళ చేంజ్ అంతా చూసిన తర్వాత వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తామని వాళ్ళకే అర్థమయ్యేలా చేయడంలో ఈ ప్రేమతోనే వాళ్ళైతే పూర్తిగా ఫస్ట్ డేనే ఒక పూట కూడా గడవక ముందే పూర్తిగా సఫలమయ్యారు. ఆ తుగ్లక్ బ్యాచ్కి మంచితనం అంటే ఏంటో రుచి చూపించారు. మరోవైపు హరీష్కి అయితే అన్నదాత సుఖీబాబు అని సూపర్ వంటని మనస్ఫూర్తిగా వండేవని పొగిడితే పొగిడి వదులుతూ ఉంటే ఆయన కష్టమంతా మర్చిపోతాడు. అంతే తప్ప ఉప్పు లేదు, పప్పు లేదు, ఉడకలేదు, కూర మాడిపోయింది, బేర గొంతు కీచు గొంతులు వేసుకొని అరవలేదు, పన్నిక్కి మనల్ని రూల్స్ పెట్టి వేధించలేదు, ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు అంత కష్టపడి ఉండినా సరే ఒక కాంప్లిమెంట్ కోసం ఎదురు చూసినా సరే బాగోలేదు వంకలే వచ్చే తప్ప ఒక అప్రిషియేషన్ రాకపోయా. కిచెన్లో ఒకరే ఉండాలి, కూరలు నువ్వెందుకు తరిగావో అంటూ దరిద్రబూటు పంచాయతీలన్నీ అస్సలు పెట్టలేదు. వాళ్ళు హాయిగా హరీష్ను వండుకొని ఇచ్చారు. ఆయనకు అవసరమైతే అందరూ ఎవరు సహాయం చేసుకుని నేను నెబ్బా కెప్టెన్ ఏం చేశారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ మిక్స్ అయిపోతున్నారు. వాళ్ళందరూ వండేస్తారు, ఈయనకేం పోయింది, వాళ్ళు హెల్ప్ చేసుకుంటుంటే వాళ్ళు వండేస్తున్నారు, మిక్స్ అయిపోయి. ఇప్పుడు ఈ హరీష్కి అయితే ఒక్కరు కూడా నువ్వు ఎవరినైనా తెచ్చుకో, వంట చేసుకుంటావు, సాయం చేసుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి అసలు పట్టించుకోలే. ఆ శ్రీజాన్ని అడుగు నువ్వు పెడుతున్న స్టూల్ వేసుకున్న విషయమే కాదు. బట్ అదే విషయం వీళ్ళు ఎవరైనా చేస్తుంటే స్టూల్ ఎవరిని అడిగేసావు, స్టూల్ కోసం నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు హౌస్లోకి అడిగేటప్పుడు ఎవరిని అడిగి వచ్చావు, ఎంత లొల్లి పెట్టేవారు. సో ఆ అమ్మాయి స్టూల్ వేసుకుందా, చైర్ వేసుకుందా, సోఫా వేసుకుందా, సింక్ మీదకి ఎక్కి కూర్చుందా, సింక్లో దిగి కడిగిందని ఎవడు పట్టించుకునే పరిస్థితే లేదు. ఆవిడ దోమి టీగా ఎన్నిసార్లు కడగలరా నాయన, ఈ బౌల్స్ ఎన్నిసార్లు కడగలరా బాబు, ఈ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి నేను కడగలేను అన్నంత ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అప్పుడే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ కొవ్వు కరిగిపోయింది, బలుపు ఎగిరిపోయింది. సో ఇంకా ప్రియా ఈ దమ్ము శ్రీజ పవన్ కళ్యాణ్తో కూడా టెనెంట్స్ నుంచి వానర్స్ అయిన వాళ్ళకంట మంచి మాట చెప్పారు. ఇక్కడ బాధ తెలుస్తుంది, అందుకే వాళ్ళ రూల్స్ పెట్టరు, మనం పెట్టిన రూల్స్ మనకే పెట్టరు, ఇది మాత్రం రియలైజేషన్ బ్రహ్మాండంగా చెప్పారు ఇక్కడ. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ హరీష్ వాళ్ళు ఏమంటారంటే డీమాన్ వాళ్ళంతా ప్రియ
మాస్క్ మ్యాను, డీమాన్ వీళ్ళందరూ డిస్కషన్. మనీష్ మర్యాద అసలు అవుట్ అయిపోతాడు, ఎలిమినేట్ అయిపోతాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఫ్లోరా ఉంటుంది అనుకున్నారంటే ఫ్లోరా ఉండడం మనీష్ చెప్పారు. మాస్క్ మ్యాన్ హరీష్కి ఆనందమేనంట. బ్రెయిన్ అయితే మనీష్ ఉంటాడు అనిపించిందంట, కానీ మనసు మాత్రం ఫ్లోరా ఉండాలని కోరుకుందంట. మనసుకు బ్రెయిన్కి సంఘర్షణ అని చెబుతాడు. అంటే ఎందుకంటే మనీష్ కొద్దిగా పాయింట్లు చావచ్చు, కంటెంట్ ఇచ్చాడు, అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే బోరింగ్ అని చెప్పేసి ఫ్లోరా షైనికి వీళ్ళు అంతమంది ఫీల్ అయినట్టుగా మనమే ఎంత బోరింగ్ ఫీల్ అవుతున్నాం అంటే ఆడియన్స్ కూడా అట్లా ఫీల్ అవుతారు కదా. లాంగ్వేజ్ లేదు, ఈవిడితో పోలిస్తే అతను కంటెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన ఉండొచ్చు అనుకున్నాడు. పైగా ఈ మాస్క్ మ్యాన్కి ఎటు భరణే అంటే ఇష్టం ఉండదు కనుక, నెగిటివ్ వైపు ఉంది కనుక, సో ఆ భరణే విషయంలో కూడా ఇతను గట్టిగా పాయింట్లు లేవనెత్తాడు కాబట్టి ఆ ఆడియన్స్ ఫుల్ పాజిటివ్ వచ్చేసి ఉండొచ్చు, మనీష్ ఉండిపోతాడని కనుక్కున్నాడంట. కానీ మా ఫ్లోరా ఉంటుందని కూడా ఆశ్చర్యపోతున్నారు. అందరూ కూడా అవాక్ అవుతున్నారు, ఏంటి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడని. ఇక తనూజ్ అయితే కాఫీ తాగి టీ తాగి ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి పండగ చేసుకుంటుంది. అట్లాగే తనూజ్ ఏమంటుందంటే, రీతుతో నేనైతే బెడ్ షేర్ చేసుకున్నాను, ప్లీజ్ అవసరమైతే వెళ్ళి సోఫాలో పడుకుంటాను తప్ప నో ప్రాబ్లం, నేనైతే షేర్ చేసుకుని అంటుంది. అట్ ది సేమ్ టైం రీతు అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాన్వర్జేషన్ కూడా. రీతు వచ్చి తనూజకి ఈ నామినేషన్లకు ముందు క్లియర్ చేసుకుని షార్ట్అవుట్ చేసుకునే దానికి ఏడ్చేసి చీదేసి ఆ షార్ట్అవుట్ చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేసేస్తుంది. చేస్తే చేసుకుంది, ఆ చేసేదానికి మళ్ళీ ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఎలా చేస్తుంది అనేది కూడా ఇప్పుడు రితు చౌదరికి ఎవరు ఆ డీమాన్ పవన్ వెళ్ళి సలహాలన్నీ ఇచ్చేస్తాడు. వెళ్ళు వాళ్ళతో వెళ్ళి క్లియర్ చేసుకో, మాట్లాడు, కలువు, ఎందుకు ఇంత దూరంగా ఉండిపోతావు, ఆ భరణితో తనుజతో ఇమ్మాన్యుయల్తో మాట్లాడు. ఎందుకంటే ఎక్కడ నామినేషన్ వాళ్ళు చేసేస్తే ఈవిడ పాయింట్ల మీద పట్టుకొని ఈ గోవా గోరింక ఎక్కడ విడిపోతాయో ఈ కరువు కాట్రాజ్కి బాధ. అందుకే మరొక ట్రాక్ సెట్ చేసుకోలేక ఉండలేక అసలే వేగంగా పటాయించేసాం కదా అని లేక ఉన్నాడు. ఆయన నేతంలో ఆయన ఉన్నాడు. ఆ రోజు అగ్ని పరీక్షలో ఏం చెప్పాడు, ఒక అమ్మాయి ఇంటికి వెళ్తే మిస్బిహేవ్ చేస్తే నేను చాలా హర్ట్ అయిపోయినట్టు, అయ్యి బాబోయ్ ఎంత స్వాతిముత్యమా అని మాదిరిగా అనిపిస్తే ఇక్కడికి వచ్చి ఫస్ట్ పులిహోర కలిపించింది ఈయన. సో మళ్ళీ ఎక్కడ ఈ అడవాటు వచ్చేస్తుందో, ఎక్కడ జంట పక్షులు విడిపోతాయి అని మాదిరిగా నువ్వు నామినేషన్లోకి ఉండకూడదంటే ముందే వెళ్ళి బటర్ పోయి మసాజ్ చెయ్యి, మేనేజ్ చేయని మాదిరిగా ఆవిడ పంపించి సలహాలు సూచనలు ఇచ్చి నాకేమనిపించిందంటే రీతు తానా అంటే తందనంటే 2 చిడతలు ఇచ్చిస్తే బిగ్ బాస్. ఆ రీతు ఏమంటే దానికి రీతు తానా తందానా తానా తందానా ఇందుకు వచ్చాడా ఈ పేరేం పేరు డీమాన్ పవన్ అనిపించింది నాకే చూస్తే. అది నిజంగా ఆవిడకి తెలియదా నా ఆట నేను ఆడతానని అంత క్లారిటీతో కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు ఇతను వెళ్ళి ఆవిడకి చెప్పి మోటివేషన్ చేసి పంపిస్తూ ఉంటే ఆ రీతు చౌదరి వచ్చి ఏడ్చేసి మొన్నట్లాగా కన్నీళ్ళు వచ్చిరాని కన్నీళ్ళకి రప్పించి గ్లెజరన్ లేదు, మరి ఏం చేస్తారు పాపం. ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఆ రీతు ఇక్కడ ఎంతసేపు రామును బ్లేమ్ చేసి రామయ్య మోసగాడు, రామయ్య ద్రోహం అని మాదిరిగా తనూజతో చెప్పేస్తుంది. ఏమని, రాము నేను అడిగితే తనూజక్క కోసం కాదు సంజన మీద అటాక్ చేద్దామని సైక్ చేసావు అన్నాడు, నేను వాడి కోసం ఆడాను, వాడికి రాముగడికి ఆ మాత్రం కూడా విశ్వాసం లేదా, నేను వాడి కోసం అంత చేశాను, వాడు మాత్రం నన్ను మోసం చేశాడు, అసలు వాడి కన్ఫ్యూజ్ ఏంటి. సో తనుజ నీతో ఒకటి చెప్పాడు, నాతో ఒకటి చెప్పాడు, సో ఇక్కడ నా తప్పు లేదు, నీ తప్పు లేదు, వాడే తప్పు, వాడే దొంగ, వాడే మోసగాడు ఆ లెక్క తప్పు అంతా ఆయన మీద నెట్టేస్తా ఉంది. సో నువ్వు ఈ రీతు చౌదరి నిజంగా రామురాధుడి కోసం ఆడితే ఆ ఎమ్మెల్యేలు అంతా అరిచి గోల పెడుతున్నా సరే ఆ రామురాధుడిది కనీసం ఒకటి కూడా ఉంచకుండా మొత్తం ఎందుకు ఖాళీ చేసేసినట్టు. సో తన కోసం ఆడితే ఒకటైనా ఉంచాలి కదా, ఒకటో మళ్ళీ అక్కడ ఒక లాజిక్ చెప్పింది. అదే ఒక రోజు అడిగితే ఆ ఎమ్మెల్యేలు ఒకటైనా ఉంచావంటే ఒకటి ఉంచితే మాత్రం ఏం లాభం, ఒకటి ఉంటే ఉపయోగం ఏముంది, ఎలాగైనా తక్కువ నెలలు అవుట్ అయిపోతారు కదా, నీ లాజిక్ కూడా చెప్పింది తప్ప ఆయన కోసం ఆడిందా. నాకు నీకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం డీల్ కోసం వెళ్ళింది, ఆ డీల్లో కాస్త కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయ్యింది. మొత్తం ఓవరాల్ కాన్వర్జేషన్ చూస్తే అర్థమైతే ఉంది. ఎందుకంటే తనూజ్ ఏమంటుంది ఇక్కడ, నేను అడగగానే రాము ఇలా తల ఊపాడు, అవును నిన్నే లేపేద్దామనిందా, నన్ను లేపేద్దామనిందా ఏం పేరు రీతు, మీ ఇద్దరు కలిపి డీలో మాట్లాడిందంటే అవును అన్నాడు, ఊపాడు, నా ఒక్కదాని దగ్గరే కాదు, సో అందరి దగ్గరే చెప్పాడు, మరి నీ దగ్గర ఎందుకు చెప్పాడు నాకు తెలియదు, నీ ఒక్కదాని దగ్గర కాదన్నాడు ఏమో కానీ రీతు, బట్ అందరి దగ్గర కూడా తల ఊపాడు, ఒప్పుకున్నాడు. సో నువ్వు రాము డీల్ మాట్లాడుకుని గేమ్ ఆడుతున్నారు, మాకు ఆ విషయం తెలిసింది, నువ్వు వాడితో డీల్ సెట్ చేసుకుని గ్రూప్ గేమ్ ఆడుకుంటూ నువ్వు పక్కోడికి ఇమాన్యుయల్ గ్రూప్ అంటే మరి మాకు మండదా, అందుకోసమే నేను బ్యాక్ బిచ్చింగ్ కూడా అన్నానంటే ఆ రీతి వెంటనే సారీ తనుజ సారీలు కూడా చెప్పేస్తూ ఉంది. ఇక్కడ మన చిడతల పరవైతే టపా 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 చిడతలు వాయించేస్తూ ఉన్నాడు. అలా కాదు, మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఉండి ప్రేమగా ఉండండి, నన్ను నవ్వుతూ ఉండండి, నీ వెనక నేను పులిహోర కలుపుకుంటూ ఈ రాయబరాలు చేసుకుంటూ ఇందుకోసం వచ్చాను బిగ్ బాస్కి, ఇందుకోసం వచ్చాడు, ఎందుకు వస్తారో అర్థం కాదు. ఏం తర్వాత లైఫ్ ఉండదా, బయట ఇంకెవరు ఉండరా, అయిపోయాక మీ ఇష్టం ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు, మీ పర్సనల్ లైఫ్ ఎవడికి వేలే తడగడ, మీ బెందాస్ అనుభవించి రాజా ఏదన్నా చేసుకోండి, బట్ హౌస్లోకి వచ్చాము కొన్ని కోట్ల మంది మమ్మల్ని జడ్జి చేయండి, మాకు సపోర్ట్ చేయండి, ఓట్లు వేయండి అంటే ఇలాంటి బిహేవియర్ ఉండి మమ్మల్ని చేసేయండి అంటే ఏం చేస్తారు. ఆయనకు డీమాన్ పవన్ కాస్తైనా ఉండాలి కదా. వాళ్ళతో అమ్మ రాయబారం చేసుకుని తన ఫ్రెండ్ని ఎలాగైనా నామినేషన్లోకి రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటుంది.
నామినేషన్ ఇప్పటికే నేను న్యూస్ బోల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, చాలా ట్విస్ట్స్ టర్న్స్ హైలైట్స్ అయితే ఉంటాయి. అది మిస్ కాకుండా చూడండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. లైక్స్ కూడా మర్చిపోకండి. ఈ ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ప్రియా ఆ శ్రీజతో బాధగా దీనంగా నాకే పడతాయి 4-5 నామినేషన్లు పడతాయి అన్ఫైర్ సంచాలే కానీ మరి పడతాయి. నువ్వు చిన్న చిన్న వాటికి అవతల వాళ్ళకి దొంగతనం చేసావు, గుడ్డు ఎత్తుకుపోయో, పండు ఎత్తుకుపోయో, థమ్స్అప్ తాగేసావని చేసేటప్పుడు నువ్వు ప్రతి టాస్క్లో కూడా అన్ఫెయిర్గా చేస్తే మరి పడకపోతే ఏం చేస్తే 2 టాస్కుల్లో చేసింది ఏంటి కాలచక్ర అన్ఫెయిర్. అట్లాగే బాల్స్ టాస్క్ బొమ్మల టాస్క్ ఇక్కడ కూడా అన్ఫెయిర్. పేరు సుమన్ శెట్టికి ఒక రీజను, సంజనాకి ఒక రీజను, రితు చౌదరికి ఒక రీజను. 4 ఉంది కదా మడతెట్టేస్తాం, ఎలా పడితే అలా తిప్పేస్తాం, అన్నీ తూచనేస్తాం. నా ఫ్రెండ్ అయితే కాపాడేస్తాం, నా ఫ్రెండ్ కాకపోతే ఎలిమినేట్ చేసేస్తామంటే ఇట్లా ఉంటే మరి ఎట్లా ఉంటాయి? 4-5 ఏంటి హౌస్ మొత్తం వెయ్యాలి నిజంగా వాళ్ళైతే. జెన్యున్గా నువ్వు ఒకరికి చేసింది అన్యాయం. ఇంత వీడియోస్తో సహా క్లియర్గా ఉన్నట్టు 4-5 కాదు, మొత్తం ఉన్న హౌస్లో ఎన్ని ఉన్నాయి అన్నీ పడిపోయినా తప్పులేదు. అంత బ్లండర్స్ ప్రతి టాస్క్లో కూడా నువ్వు సంచాలకంగా అటర్ ఫ్లాప్ డిజాస్టర్ డెసిషన్స్ తీసుకుంటే మరి నువ్వు ఫెయిర్ ఎట్లా అవుతావు? పైగా ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే అప్పుడు వైల్డ్ కార్డుల గురించి ఆశా జానకులు వాళ్ళే మన కాపాడాలరా భయ్ అనే మాదిరిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రియా కళ్యాణ్తో శ్రీజ వాళ్ళతో అంటూ ఉంటుంది, ఒరే వైల్డ్ కార్డులు వస్తే బాగుందంట. ఎందుకోసం అంటే వాళ్ళు వస్తే వీళ్ళకి కొత్త కంటెస్టెంట్లు వస్తే తప్ప వీళ్ళకి ఆల్గారిథం చేంజ్ అవ్వదంట. అంటే ఈ టెనెంట్స్ ఓనర్స్ అవ్వదు, ఇంకా మనం ఇక్కడే ఉండిపోవాలి కదా, మనం వెళ్ళాలంటే చాలా పంచాయతీలు పడాలేమో. సో వాళ్ళు వచ్చి ఉంటే కొంత మారుతుంది, లేకపోతే వీళ్ళందరూ మన మీదే పడతారు. మన అంటే ఓనర్స్ అందరూ కలిపి వీళ్ళని టార్గెట్ చేసేస్తారంట. సో వాళ్ళు వస్తే వాళ్ళు బలిపశువులకు మనకు అడ్డంగా ఉండిపోతారు, మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు అని లెక్క. చూసారా వీళ్ళ ఆలోచనలో? ఒక్క రోజుకి నేను ఎన్నోసార్లు ఇప్పటికి చెప్పాను నా వీడియోలో అనాలిసిస్లో, వీళ్ళు రాగానే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. చక్కగా తినడం, పనులు చెప్పడం, వాళ్ళని సతాయించడం, వాళ్ళు ఏదైనా అడిగితే మమ్మల్ని ఇంప్రెస్ చేయండి, పండు కోసం, టీ కోసం, కాఫీ కోసం ఇట్లా చేసుకుంటూ వచ్చారు. ఒక్కసారి అటు నుంచి ఇటు మార్చి ఇటు నుంచి అటు మారిస్తే చాలా ఇబ్బంది పడతారు, అల్లాడిపోతారు అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఒక్క పూట అవ్వలేదు, కొత్త వాళ్ళు ఎవరు వస్తారో వైల్డ్ కార్డులు, ఈ పనులన్నీ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తే మేము రిలాక్స్ అయిపోతాం. లేకపోతే వాళ్ళందరూ వచ్చి మనలో ఉతికారేసేస్తారు, నామినేషన్లో కావచ్చు, ఈ పనుల కోసం కావచ్చు. ఇంత బాధపడిపోతుంది ప్రియా. అట్లాగే తనుజ వాళ్ళందరూ పిలుస్తున్నా సరే ఎందుకు ఇక్కడ ఉన్నారు, రండి పోను అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని మాట్లాడదామని సరే ఏముందిలా బాధగా ఉందిలా బాధపడిపోతూ ఉన్నారు. 3 అవుట్ అయిపోయిందండి, 3 ఆఫ్ అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి, అయ్యో అని లెక్క. అట్లాగే శ్రీజ అంటది ప్రియా వాళ్ళతో, ఏం జరుగుతుంది నామినేషన్లో అప్పుడే నేను అరిచేస్తాను, ఆ తప్ప ఇంకేం ఉండదు. అది కూడా భరణి గారి మీద ఆయన మీదే నామినేషన్ చేసిన ఆయన మాత్రం ఈయన వదిలేశారంట. అంటే ఈవిడంటే ఒక నామినేషన్లో అప్పుడు అది కూడా కేవలం భరణి గారి మీద మాత్రమే అరిచిందంట. ఆ ఒక్కడ తప్ప అసలు ఒరిపే లేదంట. మీకు అలా కనిపిస్తే నిజంగా అవును కరెక్ట్ అంటే కామెంట్ అయితే పెట్టండి. డబ్బా రేకులు రాయని నిజంగానే అరవలేదు ఒక్క నామినేషన్లో అప్పుడు కూడా. అది కూడా చాలా ముద్దుగా, ప్రేమగా, హుందాగా, నెమ్మదిగా, గులాబీ పువ్వుకు అంటుకట్టి మొక్కకు అంటుకట్టినట్టుగా చాలా ప్రేమతో, సున్నితంగా పాయింట్ మాత్రమే వాడింది, లాజిక్ మాత్రమే చెప్పింది. అద్భుతంగా నామినేషన్ చేసింది. ఈ 2 వారాల్లో చేసిన నామినేషన్లో అవి అరుపులు కాదు, మంచి వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తే చెప్పండి. అమాయకంగా అడుగుతూ ఉంది, వాళ్ళతో చెబుతూ ఉంది, ఏం చేశాను నేను లెక్క. అట్లాగే జైలుకి వెళ్ళిన ఫ్లోరా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అబ్బా క్వీన్ సైజ్ బెడ్ వచ్చింది, సెపరేట్ వాష్రూమ్ వచ్చింది, పని చేసే పని ఉండదు, చిటికేస్తే ఫుడ్ వస్తుంది, నా రేంజే వేరు. ఇప్పుడు అని అంత లగ్జరీ అని బిందాస్ ఎంజాయ్ చేస్తా ఈ హౌస్లో ఉన్నాను, అవుట్ హౌస్లో ఉన్నాను, ఓనర్ హౌస్ అన్నీ జైలు అన్నీ నేను ఎంజాయ్ చేస్తాను. ఈ బంపర్ ఆఫర్ నాకు మాత్రమే వచ్చింది, ఇది నా ప్యాలెస్, నో స్నోరింగ్, హాయిగా ఒంటరిగా పడుకొని ఫుల్ చిల్ అయిపోతుంటే ఎంజాయ్ చేస్తుంది. అట్టగా ఎక్స్ మానిటర్ పికిల్ వేయకుండా కిచిడి తీసుకురాని ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఆ మానిటర్ నిన్నటి వరకు వచ్చి నువ్వు నాకే ఆన్సరబుల్, నువ్వు నాకే చెప్పాలి, నేను చెప్పిందే చేయలేవు, ఊడు చెప్పిన వెనక అన్నాడు కదా, ఆయనకే మొట్టమొదటి పని చెప్పింది. నాకేది భలే అనిపించింది. ఆ అమ్మాయి పికిల్ వేయకుండా కిచిడి పట్టరా మానిటర్, నా ఎక్స్ మానిటర్ అని చెప్పి ఆర్డర్స్. సో బాగున్నాయి ఇవి. అయితే సంజన అంటది, నువ్వు భలే స్పోర్టివ్గా తీసుకున్నావు ఫ్లోరా, ఈ జైలు అనేసరికి వేరే వాళ్ళు అయితే డల్ అయిపోతారు, బాధపడిపోతారు, నువ్వైతే మాత్రం అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉండాలి, ఫేస్ చేసుకుని ఒక స్పోర్టివ్గా తీసుకుని ఐ లైక్ యూ అని చెబుతూ ఉంది. కాకపోతే నాకేమనిపించిందంటే రామురాధుడు కూడా అంటది. అయితే ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఈ రామురాధుడితో మాట్లాడేటప్పుడు చాలాసేపు తెలుగు మంచిగానే అంటే ఈ 15 రోజుల్లో చూసిన దానికంటే చాలా పదాలు మాట్లాడుతుంది, సెంటెన్స్ ఫార్మింగ్ బాగుంది, అర్థం చేసుకుంటుంది, తిరిగి ఆన్సర్ కూడా చెబుతుంది. బట్ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదన్న రామురాధుడు కూడా అంటా ఉన్నాడు. అట్లాగే ఆయన కూడా ఏంటి జైలుకి వచ్చేసరికి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని ఆ సంజన వీళ్ళందరూ అంటూ సంజన చెబుతుంది, హౌస్లో మనం పైకి లేస్తాం, పడతాం, బట్ పడిపోయినప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతామో అదే మన స్ట్రెంత్, మన స్ట్రాంగ్, మళ్ళీ పైకి వస్తాం, పడతాం, బట్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, మోటివేషన్ చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే అక్కడ ఫ్లోరా షైనే ఆ జైలుకి వచ్చినందుకు ఎంజాయ్ చేయడం కాదు,
ఆవిడ నామినేషన్లో అవుట్ నో డౌట్ అని పక్కా ఫిక్స్ అయిపోయింది. ఎంతమంది బోరింగ్ అన్నారంటే ఆడియన్స్ కూడా అట్టాగే ఫీల్ అవుతారు. మనకి లాంగ్వేజ్ రానప్పుడు, నామినేషన్ వ్యాలిడ్ పాయింట్లే పెట్టలేనప్పుడు, ఆర్గ్యుమెంట్స్ డిబేట్స్ చేయలేనప్పుడు మనం ఎట్లా కనెక్ట్ అవుతామని. కానీ నేను ఉన్నానా, ఆయన అవుట్ అయ్యాడా అని ఆ షాకింగ్లోని సరే మరొక వారం అయితే మనం బంపర్ ఆఫర్ వచ్చినట్టు బతికిస్తున్నాం, ఈ వారం అయితే ఉంటాం. కానీ అందుకు అంత ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి ఆ జైలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందో నాకైతే అనిపించింది, వీళ్ళకైతే అర్థం కాలేదు. సో ఇవి లైవ్ అప్డేట్స్, నామినేషన్స్ అప్డేట్స్. మరి నామినేషన్ ఎవరు చేశారు, ఎన్ని ట్విస్టులు ఉన్నాయి, ఎన్ని టర్న్స్ ఉన్నాయి, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు అయితే అతను కొట్టేసాడు. న్యూస్ బౌల్లో ఇప్పటికే వీడియో అప్లోడ్ అయ్యింది, అది చూడండి. అలాగే దీనికంటే ముందు ఈ జర్నలిస్ట్ సతీష్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్, అసలు యాటిట్యూడ్ ఎట్లా చేంజ్ అయింది, ఆకలి కేకలు, పెడబొబ్బలు, బాధలు, ఈ పనులు చేయాలని ఎలా తప్పించుకోవాలని అల్ల కొల్లాలం అయిపోతామన్నారు వీళ్ళు. ఆ కష్టాలు చూసి అవన్నీ ఒకసారి అలా వాదార్చాలనుకుంటే దీనికంటే ముందు జర్నలిస్ట్ సతీష్లో వేసిన వీడియోని అయితే ఒకసారి చూడండి.